వెల్కమ్ దుర్గా. ఇలాంటి కేక్ మీకు చేసుకోవాలని ఉందా? సో ఇంట్లోనే ఏ బేకింగ్ సోడా లేకుండా అండ్ వెనిలా ఎసెన్స్ లేకుండా వితౌట్ ఎగ్ లేకుండా ఇంట్లోనే సింపుల్ కేక్ అయితే చేసుకోవచ్చు. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక జార్ తీసుకోవాలి, అందులోకి షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. సో ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్లేవర్ ఆయిల్ వేసుకోకూడదు, అంటే వేరుశనగుల నూనె అయితే అసలు వేసుకోకూడదు, బికాజ్ స్మెల్ వచ్చేస్తుంది, కేక్ ఎక్కువ రోజులు ఉండదు. సో నెక్స్ట్ అయితే కార్డ్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొలతలేం కాదు, అండ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ అయితే వేసుకుంటున్నాను నేను. సో ఇదంతా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ యాలక్కాయ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. వెనిలా ఎసెన్స్ లేదు కదా, సో దాని ఆప్షనల్గా ఇక్కడ యాలక్కాయలు అయితే వేసుకుంటున్నాను. ఇదంతా బాగా బ్లెండ్ చేయాలి, ఇలా నుగురు వచ్చేలాగా. మీరు విస్కర్తో అయినా తిప్పుకోవచ్చు, బట్ ఇలా బ్లెండ్ చేయండి మిక్సీలో, అప్పుడే బాగా ఫ్లఫీగా బాగా బ్లెండ్ అవుద్ది కదా. నెక్స్ట్ అయితే ఇది ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి, మనం ఒక జార్లోకి తీసేసుకోవడమే. సో ఇక్కడ మీరు మైదా వాడచ్చు, గోధుమ వాడచ్చు. సో నేను ఇక్కడైతే గోధుమే వాడుతున్నాను, మైదా యూస్ చేయట్లేదు నేను. సో ఒక కప్పు అయితే మనకి మైదా, అందులోకి ఎంత పడద్దో అంత వేసుకోండి. సో నేనైతే ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను మైదా. సో చూడండి, సో ఇంట్లోనే చేయొచ్చు మనం ఇలా కేక్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వంట సోడా యూస్ చేస్తున్నాను, బేకింగ్ సోడా ఆప్షనల్గా. బేకింగ్ సోడా అంటే బేకింగ్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర లేదు కాబట్టి వంట సోడా. నెక్స్ట్ అయితే చిటికెడంటే ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, అండ్ ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. పిల్లలకు కూడా ఈజీగా బయట నుంచి కాకుండా ఇంట్లోనే పెట్టచ్చు. అండ్ బర్త్డేస్కి ఇక్కడ మనం ఇంట్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్కి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో గట్టిగా ఉన్నా కదా, పాలైతే ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న పాలైతే ఇందులోకి వేసుకోవచ్చు, బాగా గట్టిగా ఉంది కాబట్టి. సో ఇలా ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కేకు. ఇంట్లోనే ఎగ్ లేకుండా చేస్తాం. మళ్ళీ ఒకవేళ ఎగ్ వేసుకోవాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్ వేస్తే మనం మళ్ళీ వెనిలా ఎసెన్స్ వేయాలి, అంటే ఎగ్ స్మెల్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఎగ్ గట్రా ఏమి యూస్ చేస్తలేదు చూడండి. సో నెక్స్ట్ అంతలోకి నేను ఇది ప్రీ హీట్ అయితే చేసుకుంటున్నాను. మందమైన గిన్నె మాత్రమే వాడాలి, అందులోకి స్టాండ్ పెట్టేసి అండ్ మూత అయితే పెడుతున్నాను. సో మందంగా ఉండే గిన్నెలు అయితే నేను వాడాలి, అది అల్యూమినియం అయితే ఇంకా బాగుంటుంది. సో అల్యూమినియమే వాడండి. చూడండి ఇలా బేక్ అయితే చేసుకుంటున్నాను. ఇది మంట అయితే మీడియంలో పెట్టుకోవాలి మనం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 minutes ప్రీ హీట్ అయితే చేసుకుందాం. అంతలోకి మనకి ఇందులోకి పాలైతే యాడ్ చేస్తున్నాం చూడండి. సో బాగా గట్టిగా ఉంది కాబట్టి మనకి ఎంత కావాలంటే తగిన పాలు కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి ఉంపేయకూడదు. ఎందుకంటే మళ్ళీ బాగా టెక్స్చర్ లూజ్ అయిపోతుంది, అప్పుడు బేక్ అవ్వడానికి కొంచెం టైం పడుద్ది కాబట్టి. సో చూడండి, సో ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, పాలు కొనుక్కొని వేసుకొని. సో చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. మనకి ఇది అనేది అంత బాగుంటే టెక్స్చర్ అంత బాగుంటుంది అన్నమాట కేక్ కూడా. సో చూడొచ్చు మీరైతే ఇక్కడ ఇలా అయితే లూజ్ టెక్స్చర్ కింద బాగా మిక్స్ చేసుకోవడమే చూడండి. సో ఇందులో అయితే కొన్ని మిల్క్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూస్ చేసుకోవాలి. సో టెక్స్చర్ అయితే లూజ్గా ఉండాలి, మరీ లూజ్ కదా అలాగని మరీ టైట్ కూడా కాదు. ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నాకు టెక్స్చర్ చూపిస్తున్నాను కదా, ఆ టెక్స్చర్లోకి రావాలి. సో ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. టెక్స్చర్ చూపిస్తున్నాను చూడండి, ఇలా జారే టెక్స్చర్ ఉండాలి చూడండి, ఎంత సాఫ్ట్. సో ఈ టెక్స్చర్లో అయితే మనం చేసుకోవాలి చూడండి, అంత ఎమ్మీ కేక్ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో చూడండి మీరైతే ఇలా జారే టెక్స్చర్లోకి మనం అయితే మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, అండ్ మనం ఇక్కడైతే మందంగా ఉండే గిన్నెలు మాత్రమే వాడాలి. సో అప్పుడు బేకింగ్ కూడా బాగుంటుంది. సో చూడండి ఇలా అయితే
బేకింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అల్యూమినియమే వాడాలి, ఇంకేమి స్టీల్ కానీ ఇంకేమీ వాడద్దు. సో అల్యూమినియం గిన్నె అయితే ఇంత మందంగా కూడా ఉండాలి. సో చూడండి, స్టీల్ అయితే అసలు వాడద్దు, హీట్కి వంకర్లు గట్రా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అల్యూమినియం గిన్నె అయితే తీసుకున్నాం మనం. ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి, అండ్ మొత్తం గిన్నెకి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ అయితే నేను ఆయిల్ ఎక్కువ పోయొద్దు, జస్ట్ ఒక డ్రాప్ వేసి బాగా మిక్స్ చేయండి. అయితే ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ ఆయిల్ పోసేసాను. సో మీరు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. ఇలా అయితే బాగా అప్లై చేసుకోవాలి గిన్నెకి. అండ్ ఎందుకు అప్లై చేసుకోవాలి, బటర్ ఉన్నా బటర్ అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర లేవు కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాం. అండ్ ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే బేక్ అయిన కేక్ ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది మనకి. సో అందుకు ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం గోధుమ పిండి యూస్ చేసుకున్నాం కాబట్టి ఆ పిండి కూడా అప్లై చేసుకోవడమే. సో ఆయిల్ అయితే చూసారా ఎంత ఎక్కువ వస్తుంది. మీరైతే ఈ మిస్టేక్ చేయొద్దు, ఆయిల్ తక్కువే పోసుకోండి. సో కొంచెం ఆయిల్ పోసి బాగా అప్లై చేయండి. సో ఎలా అయితే అప్లై చేసేసుకుంటున్న తర్వాత ఆ బ్యాటర్ అనేది ఇందులోకి షిఫ్ట్ చేసుకోవడమే. మీ దగ్గర బటర్ పేపర్స్ ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర లేవు అన్న వాళ్ళు ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా అయితే మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని షిఫ్ట్ చేసేసుకోవడమే కంటైనర్లోకి. సో మనకి ఇక్కడ టెక్స్చర్ చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా పడుతుందో, అలా ఆ టెక్స్చర్లోకి రావాలి. అప్పుడే బ్యాటర్ ఎంత బాగుంటే మన కేక్ అంత బాగుంటుంది కదా. సో బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవడం ఏంటి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఒక 5 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అలాంటివన్నీ పోయి అండ్ కేక్ అయితే బాగా వస్తుంది. సో అయితే ట్యాప్ చేసుకోవాలి మనం 5 టైమ్స్. అంతే, ఇప్పుడు బేక్ చేసేసుకోవడమే. సో బేకింగ్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్రీ హీట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్ అయితే ఒకసారి మూత తీసి నెక్స్ట్ అయితే ఈ బేకింగ్ చేసుకునేది మనం అందులో పెట్టేసుకోవడమే. దీనికి ఓవెన్స్ కూడా ఏం అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు వేసుకుంటే శాండ్ వేసుకోవచ్చు అండ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఏమీ యూస్ చేస్తలేదు, ఎందుకంటే మందంగానే ఉంది గిన్నె. సో నేను అందుకే ఏమీ యూస్ చేస్తలేదు. మీరు ఇక్కడైతే ఒక మిస్టేక్ చేశాను, మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. ఇక్కడైతే మీరు స్టీల్ ప్లేట్స్ అయితే అస్సలు యూస్ చేయొద్దు. సో ఏమైనా ఇంకా మందంగా ఉండేవి వేసుకోండి. సో స్టీల్ ప్లేట్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకో చెప్తాను. సో ఇక్కడైతే మనం 40 మినిట్స్ లేదా 1 అవర్ ఉండేసరికి జాయిగా బేక్ అవుద్ది. సో చూడండి ఇక్కడ పైన బేక్ అవ్వాలన్నమాట, ఎలా ప్లఫీగా వచ్చిందో. స్టీల్ ప్లేట్ ఎందుకు యూస్ చేయొద్దు అంటున్నానంటే, సో ఇలా వంకర అయితే తిరిగిపోయింది. మీకు కనిపిస్తలేదు, మేము రియల్గా చూసాం వంకర రౌండ్గా ఉండేది వంకర వచ్చేసింది. సో స్టీల్ ప్లేట్ అయితే యూస్ చేయొద్దు. అల్యూమినియం కానీ ఏమైనా థిన్గా ఉండే ప్లేట్ యూస్ చేయండి. నైఫ్తో అయితే ఇలా చూసుకోవాలి మనం. అండ్ నైఫ్కి ఏమీ అందుకోకపోతే ఇంకంతే, ఇంకా తీసేసుకోవడమే. వెంటనే తీయకూడదు, బాగా చల్లారాలి. బాగా చల్లారాక ట్యాప్ చేసుకొని తీసుకోవాలి. సో మేము ఇక్కడ కొంచెం చల్లారాక తీసేసాము. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు, బాగా చల్లారాక అప్పుడు తీసుకోండి కేక్. సో కొంచెం అయితే పక్కన పెట్టేసాము. తర్వాత చాక్తో అయితే చుట్టూరు ఇలాగా అంచులు అనేది ప్రెస్ చేసేసుకుంటూ రావాలి చుట్టూరు. కేక్ ఈజీగా ఊరొద్దు, మనం కొట్టిన వెంటనే వచ్చేస్తుంది. అలా అయితే చుట్టూరు కట్ చేసుకున్నాక ఒక ప్లేట్ వేసి ఇలా అయితే మనం ఈజీగా ట్యాప్ చేసుకోవాలి. సో చూడండి, దీనిపైన అయితే నేను హ్యాండిల్ ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసాక అంటుకుపోయి ఏమైనా ఉంటే ఈజీగా కిందకి వచ్చేస్తుంది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను కొత్తగా స్టార్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయి దీనికి. సో ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.
అండ్ చూసారా, నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసేసాను. సో అందుకే మీకు థ్యాంక్ యూ.